ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా వృషభ రాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మీ జీవితంలోకి వి అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి రాబోతూ ఉన్నారు. ఇక మీ యొక్క అదృష్టం రాజ యోగంలా మారబోతూ ఉంది. అయితే వృషభ రాశి వారికి వి అనే అక్షరం పేరు గల వ్యక్తి వీరి జీవితంలోకి రావడంతో వీరి అదృష్టం ఏ విధంగా రాజయోగంలా మారబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వృషభ రాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు వి అనే అక్షరం పేరు గల అంటే బి అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి రావడం వలన మీకు అదృష్టం ఏ విధంగా రాజయోగంలో పట్టబోతుందో ఇప్పుడు మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాలకి వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఇప్పుడు ఏదైతే సమయం ఉంటుందో గోచారంలో గ్రహస్థితుల కారణంగా ఇది సాధారణమైన సమయం కానే కాదు. ఇది మీ జీవితాన్ని మార్చే సమయం. ఎందుకంటే కనుక గోచారంలో ముఖ్యంగా మీ యొక్క రాష్ట్రాధిపతి శుక్రుడు, శని భగవానుడు, గురువు కలిసి మీ రాశిపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతూ ఉన్నారు. ఎన్నాళ్ళుగానో మీకు ఆగిపోయిన పనులు ఇప్పుడు ఈ సమయంలో అవి ముందుకు సాగబోతూ ఉన్నాయి. అలాగే మీకు ఎప్పటి నుంచో మీకు రావాల్సిన పట్టవలసిన అదృష్టం మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీకు అదృష్టం పట్టబోతూ ఉంది. ముఖ్యంగా మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించబోతున్న సంకేతాలు చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ వ్యక్తి పేరు వి అనే అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ మాట విన్న వెంటనే మీరైతే ఎంతగానో ఆశ్చర్యపోవచ్చు. కానీ జ్యోతిష్యం ఎప్పుడు కూడా ముందే సూచనలు ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడులు, కుటుంబంలో కలహాలు, ప్రేమలో లేనిపోని అపార్థాలు, ముఖ్యంగా డబ్బు విషయంలో ఇబ్బందులు, అలాగే మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం, మానసిక అలసట, ఇవన్నీ మీ మనసును భారంగా మార్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులకు ముగింపు దశ ప్రారంభం అయిపోతుంది. ఎందుకంటే మీకు వి అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించడంతో మీకైతే మీ జీవితం ఒక టర్నింగ్ పాయింట్గా మారబోతోంది. ఒక కొత్త అధ్యాయం మీ జీవితంలో మొదలు కాబోతూ ఉంది. ఇక ఈ యొక్క వృషభ రాశి వారు సహజంగా సమతుల్యతను ఇష్టపడతారు. అందరితో మంచి కలివిడిగా కలుపుగోలుగా ఉండాలని కోరుకుంటారు. అందం, శాంతి, సంబంధాలు, సుఖం, కష్టపడే మనస్తత్వం, అలాగే కుటుంబంతో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయడం, వీరు ఎక్కువగా ఆనందంగా ఉండడం, వీరు ఆనందంతో ఉండడంతో పాటుగా తమ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరైనా సరే బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా తమలాగే సంతోషంగా ఆనందంగా ఉండాలని వీరు ఎల్లవేళలా కోరుకుంటూ ఉంటారు. ఇక వి అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీకు విలువ తెలిసేలా చేస్తారు. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో, ఎక్కడ మీరు పొరపాట్లు చేస్తున్నారో అవన్నీ సరిదిద్ది మీరు మీ జీవితంలో ఎక్కడ గెలవాలో, అలాగే మీరు ఉన్నతమైన స్థానానికి ఏ విధంగా పైకి రావాలో ఆ వ్యక్తి మీకు చూపించబోతూ ఉన్నారు. ఇక ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక మిత్రుడిగా రావచ్చు, లేదా ఒక వ్యాపార భాగస్వామిగా రావచ్చు, లేదంటే ఉద్యోగంలో మీ ఉద్యోగిగా రావచ్చు, లేదా ముఖ్యంగా మీ జీవిత భాగస్వామిగా కూడా రావచ్చు. ఇక ఆ వ్యక్తి మొదటిగా మీకైతే ఒక చిన్న పరిచయంలాగా కనిపించిన తర్వాత ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక కీలకమైన వ్యక్తిగా, ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారబోతున్నారు. ఇక ఇది యాదృచ్ఛికం అస్సలు కానే కాదు. ఇది మాత్రం విధి రాసిన రాత అని మీరు త్వరలోనే గ్రహిస్తారు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో వి అనే అక్షరంతో పేరు మొదలై ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడంతో ఉద్యోగపరంగా చూస్తే కనుక కెరీర్లో భారీగా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి.
ఉద్యోగం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఈ వృషభ రాశి వారికి ఇది అద్భుత సమయం. ఎన్నో ప్రయత్నాలు చేసి ఫలితం లేక అలసిపోయి మీరు నిరాశలో ఉండి ఇక నా వల్ల కాదు, ఉద్యోగం నాకు రాదు అని నిరాశలో ఉన్నట్లయితే గనక ఆ వి అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తి రావడంతో మీకైతే కొత్తగా ఉద్యోగాలు అవకాశాలు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక ఆ వ్యక్తి మంచి సమాచారం ఉద్యోగం పరంగా ఇవ్వవచ్చు, లేదా ఒక రికమెండ్ మీకు చేయవచ్చు. అంటే ఉద్యోగం పరంగా మీకు రికమెండ్ చేయవచ్చు. మీ ప్రతిభను గుర్తించే వారితో పరిచయం చేయవచ్చు. ఉద్యోగ పరంగా మీకు ఒక మంచి అవకాశం మీకు లభిస్తుంది. మీ కెరీర్ను పూర్తిగా మార్చే శక్తి మీకు ఆ వ్యక్తి మీలో ఉన్న శక్తిని బయటకి తీసుకురాబోతూ ఉన్నారు. ఇక ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్నటువంటి ఈ వృషభ రాశి వారికి ప్రమోషన్, జీతం యొక్క వృద్ధి అంటే జీతంలో పెరుగుదల, మీకు మంచి బాధ్యతలు అప్పగించడం, నూతన శాఖలో మీకు అవకాశాలు వచ్చే విధంగా తను సూచనలు ఇస్తారు. ఇక మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కబోతూ ఉంది. మీకు రావలసిన గౌరవం ఇప్పుడు మీ చేతికి వచ్చే సమయం ఆసన్నమైంది అని చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారికి వ్యాపార పరంగా చూస్తే కనుక ఆ వి అనే అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రావడం కారణంగా వ్యాపారస్తులకు అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి. వ్యాపారం చేస్తున్న వృషభ రాశి వారికి ఈ కాలం బంగారు కాలంగా మారబోతుంది. గతంలో మీరు చేస్తున్న వ్యాపారంలో ఏమైనా నష్టాలు, కస్టమర్ల యొక్క కొరత, లేదా నిలిచిపోయిన పనులు అంటే ముఖ్యమైన పనులు నిలిచిపోవడం, మీకు అప్పులు పెరగడం, ఆదాయం తగ్గడం, ఇవన్నీ మీరు ఎదురు చూసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతూ ఉంది. ఎందుకంటే కనుక ఆ వి అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీకు మీ వ్యాపారంలో ఒక భాగస్వామిగా రావచ్చు, ఒక పెట్టుబడిదారుగా రావచ్చు, లేదా ఒక పెద్ద కస్టమర్గా మీ జీవితంలోకి రావచ్చు. ఈ వ్యక్తి ద్వారా మీ వ్యాపారం ఒక్కసారిగా అంచెలంచెలుగా పైకి ఎదుగుతుంది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. నిలిచిపోయిన డబ్బులు తిరిగి వస్తాయి. మీరు ఊహించని స్థాయిలో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కొంతమంది ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో కొత్త వ్యాపారం ప్రారంభించే యోగం కూడా పుష్కలంగా కనిపిస్తుంది. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక మీ యొక్క అదృష్టం ఒక వెలుగబోతోంది. గతంలో ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం, ఖర్చులు అధికంగా పెరగడం, అప్పులు చేయవలసి రావడం, అవన్నీ గతంలో మీరు ఈ బాధలో పడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. ఎందుకంటే వి అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి రావడంతో ఈ సమయంలో మీకు పుష్కలంగా డబ్బులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీ యొక్క ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. ఆగిపోయిన డబ్బులు తిరిగి చేతికి అందుతాయి. అప్పులు తీరిపోతాయి. మీరు ఎన్నో ఏళ్ళగానో మీరు కోరుకుంటున్న స్థిరత్వం ఇప్పుడు మీకు లభించబోతోంది. ఇక ఈ యొక్క వృషభ రాశి వారు ఇప్పుడు భూమి, ఇల్లు, వాహనం కొనుగోలు చేసే యోగం కూడా ఎంతో బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి మీలో దాగి ఉన్న ప్రతిభను ఆ బి అనే అక్షరం పేరుతో మొదలయ్యే వ్యక్తి మీ యొక్క ప్రతిభను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. ఏ విధంగా అంటే కనుక ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడంతో మీలో దాగి ఉన్న ఏదైతే స్కిల్స్, మీకు తెలియకుండానే ఉన్నటువంటి స్కిల్స్, అవి కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, వ్యాపారంలో మెలకువలు కావచ్చు, మ్యూజిక్, డిజైనింగ్, టీచింగ్ వంటి అంశాలలో మీకు ఉండేటటువంటి సహజ ప్రతిభ ఇప్పుడు పైకి రాబోతూ ఉంది. ఆ వ్యక్తి కారణంగా మీలో దాగి ఉన్న ప్రతిభ బయటికి రావడంతో మీరు మాత్రం సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిలబడతారు. మీరు చేసే వ్యాపారం 3 పూలు 6 కాయలుగా సాగుతుంది. ఉద్యోగంలో పెను మార్పులు రాబోతూ ఉన్నాయి. ఇక కళారంగంలో ఉన్నటువంటి ఈ వృషభ రాశి వారికి అంటే సినిమా, టీవీ, వెబ్ సిరీస్ రంగాల్లో పనిచేస్తున్న నటీనటులకు, రచయితలకు, అలాగే దర్శకత్వ శాఖలు ఉన్నటువంటి వారికి, దర్శకులకు, వీరందరికీ కూడా మంచి అవకాశాలు అనేవి ఆ వ్యక్తి ద్వారా మీకు రాబోతూ ఉన్నాయి. కానీ మీరు మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి యొక్క కొత్త పరిచయం మంచిదే అనుకోవద్దు. మాటలకు వెంటనే మంత్రముగ్ధులు కాకండి. ఎప్పుడైనా ఒక వ్యక్తి మనకు పరిచయం అయినప్పుడు ఆ వ్యక్తిని మనం అన్ని విధాలుగా గమనించాలి. ఆ వ్యక్తి నిజాయితీ ఉన్నవారా, లేదంటే మన దగ్గర ఆ వ్యక్తి ఏమైనా ఆశిస్తున్నారా, మంచిగా నటిస్తున్నాడా, అతను నిజమైన వ్యక్తి అయితే
మీ జీవితాన్ని రాజయోగంలా మార్చే శక్తి అతనిలో ఉందా? ఒకవేళ ఆ పరిచయమైన వ్యక్తి మీ నుంచి ఏమైనా ఆశిస్తున్నాడా? మీకు ఏమైనా మేలు చేస్తున్నాడా? అనేటటువంటి కోణంలో కూడా మీరు ఆలోచించాలి. కాబట్టి మీరు మాత్రం ఎవరైనా పరిచయమైన వ్యక్తితో అన్నీ మీ యొక్క పర్సనల్ విషయాలు ముందే షేర్ చేసుకోకండి. తను ఎలాంటి వ్యక్తో ముందుగా గ్రహించి కొద్ది రోజుల తర్వాత అతను మీ నుండి ఏమైనా ఆశిస్తున్నాడా? లేదా మీకేమైనా సహాయం చేస్తున్నాడా? ఒకవేళ సహాయం చేసినా కూడా మిమ్మల్ని ఏవైనా డబ్బులు గానీ, ఏదైనా సహాయం అడుగుతున్నాడా? ఒకవేళ మీరు ఇస్తా అన్నా కూడా నాకు వద్దండి. మీరు బాగుంటే అంతే చాలు. మీ యొక్క క్షేమమే నాకు ముఖ్యం. మీలాంటి వ్యక్తి దొరకడం నా అదృష్టం అని ఆ వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే గనక ఆ వ్యక్తిని మీరు నమ్మొచ్చు. అంతేకానీ మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులను మాత్రం మీరే గ్రహించుకోవాలి. కాబట్టి ఈ విషయం మీరు తస్మాత్ జాగ్రత్త. అయినా కూడా మనకు పరిచయం వ్యక్తులు కూడా ఆ భగవంతుడు మనకు ఒక వరంగా ప్రసాదిస్తాడు. కాబట్టి ఇప్పుడు మీకు పరిచయం అవుతున్న వ్యక్తి ఎలాంటి వారు మీరు గుర్తుంచుకొని ఆ వ్యక్తితో మీరు స్నేహం చెయ్యాలా వద్దా అనేది మీరే ఆలోచించుకోండి. ఇక ఈ యొక్క వృషభ రాశి వారు మాత్రం ప్రతిరోజు ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవిని ప్రార్థించండి. తెల్లని పూలతో అమ్మవారికి పూజ చేయండి. ముఖ్యంగా గోమాతకు ఆహారం పెట్టండి. పేదవారికి వస్త్రదానం చేయండి. ముఖ్యంగా వృషభ రాశి వారు కోపాన్ని తగ్గించుకోండి. మీకు వచ్చేటటువంటి కొత్త కొత్త అవకాశం గౌరవించండి. పెద్దలను మీ యొక్క పెద్దవారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి. అలాగే మీ ఇంటిని శుభ్రంగా పెట్టుకోండి. ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి మీకు రాబోయే రోజులు సాధారణమైన రోజులు కావు. ఇది మార్పుల కాలం. అలాగే మీకు విజయ ద్వారాలు తెరుచుకునే సమయం. ఇది మీకు ఇప్పుడు సంపద వైపు మీరు పరిగెత్తే దశ. అలాగే ప్రేమ, గౌరవం, సంతోషం మీ జీవితంలోకి అడుగుపెట్టే సందర్భం, సమయం అని ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితం కొత్త వెలుగులతో మారబోతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.